హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తారీఖు వచ్చి ఫిబ్రవరి 28, 2021 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే, కువైట్లో ఇప్పటి వరకు సుమారుగా ఒక 2,28,000 మందికి ఈ కరోనా టీకాలు అందించడం జరిగింది. ఇది దేశం మొత్తం జనాభాతో పోల్చుకుంటే, అంటే కువైట్కి సంబంధించిన పౌరులు అలాగే ప్రవాసీలు అందరికీ కలిపి ఒక 5.3%కి మాత్రమే ఈ కరోనా టీకాలు ఇప్పటివరకు అందించడం జరిగింది. సో కువైట్ ప్రభుత్వం ప్రస్తుతానికి ఈ కరోనా టీకాలు అనేటువంటిది ఇంకా వేగంగా అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సో ఈ మార్చి అలాగే ఏప్రిల్ నెలలో మరింత మంది ఈ కరోనా టీకాలు అందుకునేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ఇప్పుడు ఏదైతే వీళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్స్లో అలాగే కొన్ని టీకా కేంద్రాల్లో మాత్రమే వ్యాక్సిన్స్ ఇస్తున్నారు కదా, అది కాకుండా కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా కరోనా టీకాలు ఇవ్వడానికి అయితే ఇంకా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే అది ఏ హాస్పిటల్స్కి ఇస్తారు, అలాగే దానికి సంబంధించిన ధర ఎంత అనే దాని గురించి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అది కూడా అతి త్వరలోనే తీసుకొని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కరోనా టీకాల విషయంలో అమెరికా ప్రభుత్వం మరొక గుడ్ న్యూస్ని చెప్పడం జరిగింది. ఇప్పుడు జనరల్గా మనం కరోనా టీకా అయితే కనుక 2 డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. అది మన ఇండియాలో తయారు చేసినట్టు వ్యాక్సిన్ కానీ అలాగే అమెరికాలో తయారు చేసినట్టు 2 వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా తప్పనిసరిగా 2 డోసులు అయితే కనుక తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు అమెరికాకు సంబంధించినటువంటి ఇంకొక కంపెనీ కూడా ఈ జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ ఏదైతే ఉందో వీళ్ళు కూడా ఒక కరోనా టీకాని కనుగొనడం జరిగింది. ఇది ప్రజలకు ఇవ్వడానికి కూడా పంపిణీ చేయడానికి కూడా అమెరికా ప్రభుత్వం ఆమోదం అయితే కనుక తెలిపింది. ఈ వ్యాక్సిన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే 1 డోసు సరిపోతుంది, 2 డోసులు తీసుకోవాల్సిన అవసరం లేదు. సో దీని యొక్క ఫలితాలు కూడా ప్రస్తుతానికి 85% వరకు కరోనాను ఎదుర్కొనేటువంటి లక్షణాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సో దీన్ని ప్రస్తుతానికి అయితే కనుక పంపిణీ చేస్తున్నారు. మరి చూడాలి దీని ఫలితాలు ఎలా ఉంటాయి అనే దాని గురించి. కువైట్లో ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలి, అలాగే సామాజిక దూరం పాటించాలని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అయితే కొంతమంది మాత్రం దీన్ని పాటించట్లేదు. గవర్నమెంట్ వాళ్ళు కూడా కొన్ని బృందాలుగా ఏర్పడి కువైట్ మొత్తం మీద తనిఖీలు అయితే కనుక చేపడుతున్నారు. అయితే ఈ తనిఖీలు ఎవరైతే దొరుకుతారో వాళ్ళకి మొదటిసారి అయితే కనుక ఫైన్ విధించడం జరుగుతుంది. అదే రెండోసారి కనుక దొరికినట్టయితే వారికి చట్టపరమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఇదే విధంగా కొంతమంది రిపీట్ అయినటువంటి వాళ్ళలో ఒక 17 మందిని అయితే కనుక ప్రస్తుతానికి విచారణ కోసం అని చెప్పేసి పంపించడం జరిగింది. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అతి త్వరలోనే అత్యాధునికమైనటువంటి ఒక 870 సీసీ కెమెరాలను అయితే కనుక ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పుడున్నటువంటి కెమెరాలు ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా ఓల్డ్ మోడల్, వీటి ప్లేస్లో ఈ కొత్త వాటిని తీసుకురాబోతున్నారు. అలాగే ఫేస్ స్కానర్లను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అంటే ఒక మనిషి కనుక వచ్చినట్టయితే అవి ఆటోమేటిక్గా ఫేస్ అనేటువంటిది డిటెక్ట్ చేయడం జరుగుతుంది. అలాంటి కెమెరాలను కూడా ఫిక్స్ అయిపోతున్నారు. ఎందుకనేసి అంటే కువైట్లో కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు ఏర్పాటు చేయడం కోసం చెప్పేసి వీళ్ళు ప్రస్తుతానికి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. మహబూలా ఏరియాలో గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నటువంటి ఒక అపార్ట్మెంట్లోని ఫ్లాట్పై అధికారులు దాడి చేసి దాన్ని నిర్వహిస్తున్నటువంటి ఫిలిపిన్ అతన్ని అదుపులో తీసుకున్నారు. అతనితో పాటుగా అక్కడ ఉన్నటువంటి మరొక 29 మందిని కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. ఆ 29 మందిలో ఒక 19 మంది అరబ్ దేశానికి అలాగే ఏషియా దేశాలకు సంబంధించినటువంటి మహిళలు కూడా ఉన్నారు. అధికారులు చెప్తున్నట్టు దాని ప్రకారం కువైట్లోనే అతిపెద్ద గ్యాంబ్లింగ్ డెన్ ఇదని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే వీరి దగ్గర నుండి సుమారుగా ఒక 5,000 దినార్ల డబ్బులను కూడా వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు. మన భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ అయినటువంటి ఇస్రో వాళ్ళు మరొక ఘన విజయాన్ని సాధించడం జరిగింది. ఇవాళ ఉదయం సుమారు 10:30 గంటలకి శ్రీహరికోట నుంచి PSLV C-51 అనేటువంటి రాకెట్ని నింగిలోకి పంపించడం జరిగింది. ఇది సుమారు 17 నిమిషాల పాటు ప్రయాణించి నింగిలోకి మన భారతదేశానికి సంబంధించిన ఒక 18 ఉపగ్రహాలని అలాగే బ్రెజిల్కి సంబంధించిన ఒక ఉపగ్రహాన్ని కూడా కక్షలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇస్రో సాధించేటువంటి ఈ విజయానికి గాను మన భారతదేశంలోని పలువురు ప్రముఖులు అయితే అభినందనలు తెలపడం జరిగింది. కువైట్లో ఈ మధ్య కాలంలో చాలా ఏరియాలో అయితే కనుక పోలీస్ డ్రెస్లో వచ్చినటువంటి కొంతమంది నకిలీ వ్యక్తులు మన తెలుగువారిని కానీ అలాగే మిగతా దేశాల వాళ్ళని కానీ మోసం చేసి వారి దగ్గర ఉన్నటువంటి డబ్బులు కానీ మిగతా సెల్ ఫోన్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకుని పారిపోవడం జరుగుతుంది. ఇలాంటి సంఘటన ఒకటి ఇవాళ ఉదయం కూడా జరిగింది. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి దయాబ్దుల్లా సలీం ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు. అతను ఇంటి ముందు కారు క్లీన్ చేసుకుంటూ ఉండగా పోలీస్ డ్రెస్లో వచ్చినటువంటి ఒక వ్యక్తి ఒక 40 దినార్లకి చిల్లర కావాలని చెప్పేసి ఇతని దగ్గర నుంచి 10 దినార్ల నోట్లు తీసుకున్నారంట. 10 దినార్ల నోట్లు ఒక 40 దినార్లు తీసుకున్నారు, కానీ ఇతనికి 20 దినార్లు ఇవ్వకుండా అక్కడి నుంచి పారిపోయాడంట. అయితే కారు నెంబర్ నోట్ చేసుకుందామన్నా సరే ఆ కారు వెనకాల నెంబర్ ప్లేటే లేదని చెప్తున్నారు. అలాగే అతను వచ్చినట్టు వెహికల్ కూడా పోలీస్ వెహికల్ కాదు, మామూలు వెహికల్లో వచ్చారంట. సో ఇతను మళ్ళీ వెనకనే కారులో వెళ్ళి చెక్ చేశారు, కానీ అతనైతే ఎక్కడ దొరకలేదు. సో అతను పారిపోవడం జరిగింది. సో ఫైనల్గా వీళ్ళు తెలుసుకుంది ఏంటంటే అతను పోలీస్ కాదు, ఒక నకిలీ పోలీస్ అని చెప్పేసి తెలుసుకున్నారు. కాబట్టి ఫ్రెండ్స్, మీరు కూడా ఎక్కడైనా సరే మీరు వెళ్తున్నప్పుడు పోలీస్ వెహికల్లో కాకుండా ఇంకా వేరే ఏదైనా వెహికల్లో వచ్చి మీ సివిలిటీ కార్డులు అడిగినా, లేదంటే పర్స్ చూపించమని చెప్పి అడిగినా,
లేదు మీ వెహికల్ చెక్ చేయాలి దఫ్తర్లో ఇవ్వండి అని చెప్పేసి అడిగినా సరే అలాంటి సమయంలో మీరు 1కి 10 సార్లు ఆలోచించి అతను నిజమైనటువంటి పోలీసా కాదా అనేటువంటిది నిర్ధారించుకొని అప్పుడు మీరు అడిగేయండి. ఓకేనా? మన సబ్స్క్రైబర్స్ చాలామంది పర్సులు పోయాయి అలాగే సివిల్ ఐడి కార్డులు పోయాయి అని చెప్పేసి మనకి మెసేజ్లు పెడుతుంటారు కదా. సో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వాళ్ళ పర్సు కానీ సివిల్ ఐడి కార్డు కానీ వాళ్ళకి తొందరగా దొరకాలి అనుకుంటే దానికి ఒక చిన్న ఉపాయం ఉంది ఫ్రెండ్స్. ఇది 100% వర్క్ అవుతుందని కాదు, కొంతవరకు సేఫ్. అదేమిటంటే మన పర్సులో మన నెంబరు అలాగే మన ఫ్రెండ్స్ యొక్క నెంబర్ ఒకటి ఒక చిన్న పేపర్ పైన రాసి అందులో మనం పెట్టామనుకోండి, ఎవరికైనా పర్సు దొరికితే అది మనకి తిరిగి ఇచ్చేటువంటి ఉద్దేశం ఉన్నట్టయితే కనుక తప్పనిసరిగా వాళ్ళ నెంబర్కి కాల్ చేసి మీకు సమాచారం అందిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ పర్సులో మీ ఫోన్ నెంబరు అలాగే మీ రిలేటివ్స్ యొక్క ఫోన్ నెంబర్ కూడా ఒకటి రాసి అందులో పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? మీకు డిస్ప్లేలో ఒక ఫోటో కనిపిస్తుంది కదా, అతని పేరు వచ్చి గుర్రం వెంకట్రావు. ఇతనిది పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు దగ్గర చాగల్లు. ఇతను 2018లో కువైట్కి రావడం జరిగింది. అయితే 2019 వరకు ఇతని ఫ్యామిలీతో ఇతనికి కాంటాక్ట్లోనే ఉన్నారు. ఫోన్స్ చేయడం అలాగే డబ్బులు పంపించడం అన్నీ చేస్తున్నారు. అయితే 2019 తర్వాత ఇతని ఫ్యామిలీతో ఇతనికి ఎలాంటి కాంటాక్ట్స్ లేవంట. ఫోన్ చేయడం కానీ మెసేజ్ కానీ ఏమీ లేవు, పూర్తిగా అసలు కాంటాక్ట్స్ అనేటువంటిదే లేదు. సో ఇతను ఏమైపోయారు అనే దాని గురించి ఇతని ఫ్యామిలీ మెంబర్స్ చాలా బాధపడుతున్నారు. సో ఫ్రెండ్స్, ఇతనికి సంబంధించినటువంటి అంటే ఈ గుర్రం వెంకట్రావు అనేటువంటి అతనికి సంబంధించినటువంటి ఆచూకీ మీకు ఏదైనా తెలిసినా లేదు అతను మీకు తెలుసున్నా సరే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి కాల్ చేసి వాళ్ళకి కొద్దిగా సమాచారం అందించగలరు. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. అతను ఒక ట్యాక్సీ డ్రైవరు. ఆ ట్యాక్సీలో ఎక్కినటువంటి ఒక ప్యాసింజరు ఆవిడికి సంబంధించిన పర్సుని మర్చిపోయారంట. ఆ పర్సులో ఆవిడికి సంబంధించినటువంటి పాస్పోర్ట్ ఉంది, అలాగే కొంత డబ్బులు గడు ఉందంట. ఆ పాస్పోర్ట్ పైన పేరు వచ్చి వేలకత్ గోపలన్ వినోదిని అని చెప్పేసి ఉంది. ఆవిడ ఒక కేరళ ఆవిడలాగా ఉన్నారు. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా సరే వేలకత్ గోపలన్ వినోదిని అనేటువంటి ఆవిడ తెలిసినట్టయితే కనుక ఆవిడకి చెప్పండి. ఆవిడకి సంబంధించినటువంటి పర్సు అలాగే ఈ పాస్పోర్ట్ అన్నీ మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ గల అతని దగ్గర ఉన్నాయి, వెళ్ళి కలెక్ట్ చేసుకోమని చెప్పండి. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. అతను తనకు సంబంధించినటువంటి సివిల్ ఐడి కార్డుని పోగొట్టుకున్నారంట. ఆ సివిల్ ఐడి కార్డు పైన పేరు అయితే కనుక సామియోలు యేసురత్నం అని చెప్పేసి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా సరే సామియోలు యేసురత్నం అనే పేరు గల సివిల్ ఐడి కార్డు దొరికినట్టయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి కాల్ చేసి అతనికి సమాచారం అందించగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి సాల్మే ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. వీళ్ళ దగ్గర కొన్ని రూమ్స్ ఖాళీగా ఉన్నాయంట. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా సాల్మే ఏరియాలో రూములు కావాలనుకుంటే మీకు డిస్ప్లే ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి వెళ్ళి రూమ్ చూసి తీసుకోవచ్చు. ఓకేనా? మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఈ ఫ్లైట్ టికెట్స్ గురించి అడగడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ప్రస్తుతానికైతే టికెట్స్ అందుబాటులోనే ఉన్నాయి, రేట్లు కూడా కొద్దిగా తక్కువలోనే ఉన్నాయి. మీకు ఏదైనా టికెట్స్ కావాలనుకుంటే కనుక మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తిగా కనుక్కొని టికెట్స్ తెచ్చుకోవచ్చు. అలాగే ఒకవేళ మీరు జహరా ఏరియాలో ఉన్నట్టయితే ఆ జహరా ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఒక నెంబర్ ఇస్తున్నాను, మీరు ఆ నెంబర్కి కాల్ చేసి టికెట్స్ తెచ్చుకోవచ్చు. ఓకేనా? అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే కువైట్ దినార్ వచ్చి మన భారతదేశం రూపీస్లో ఒక దినార్కి 240 రూపాయల 38 పైసలుగా ఉంది. ఫ్రెండ్స్, ఆల్ముల్లా ఎక్స్చేంజ్ సెంటర్ వారు ఒక మంచి ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది. అది ఏమిటంటే మీరు ఆల్ముల్లా ఎక్స్చేంజ్ సెంటర్ ద్వారా కనుక ఆన్లైన్లో అమౌంట్ పంపించినట్టయితే అలాంటి వారి కోసం అని చెప్పేసి ఒక బెనిఫిట్ని కూడా కల్పిస్తున్నారు. అదేమిటంటే ఎవరైనా సరే వీళ్ళకి సంబంధించిన అప్లికేషన్ కానీ లేదంటే వెబ్సైట్ ద్వారా కనుక ఫస్ట్ టైం ఆన్లైన్లో కనుక అమౌంట్ పంపించినట్టయితే అలాంటి వారిలో కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఒక $2000 అయితే కనుక గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది. అది ప్రతి వారం ఒకరికి ఇవ్వడం జరుగుతుంది. సో అందులో మీరు కూడా ఉండొచ్చు బహుశా. కాబట్టి మీ దగ్గర కనుక కేనట్టు ఉన్నట్టయితే ఆన్లైన్లో అమౌంట్ పంపించడానికి ట్రై చేయండి. అదే మనం బంగారం విషయానికి వచ్చినట్టయితే కువైట్లో ఉన్న మాలియాలో ఉన్నటువంటి సూకల్ వతియాలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు 1 గ్రాము బంగారం వచ్చి 22 క్యారెట్ల బంగారం అయితే 16 దినార్ల 450 పిల్స్గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అయితే 16 దినార్ల 979 పిల్స్గా ఉంది. ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాం. ముందుగా కువైట్ విషయానికి వచ్చినట్టయితే కువైట్లో గడిచిన ఒక 24 గంటల్లో 6423 కరోనా టెస్టులు చేయంగా అందులో ఒక 962 మందికి అయితే కనుక ఈ కరోనా పాజిటివ్ రావడం జరిగింది. దీంతో కలిపి ఇప్పటివరకు కువైట్లో నమోదైనటువంటి మొత్తం కేసుల సంఖ్య 1,90,852కి చేరుకుంది. ఇందులో ఒక 10,560 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా 1,012 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,79,209 చేరుకుంది. అలాగే గడిచిన 24 గంటల్లో కువైట్లో ఈ కరోనా కారణంగా ఒక 5 చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 1,083కి చేరుకుంది. అదే మన భారతదేశం విషయానికి వచ్చినట్టయితే మన భారతదేశంలో ఇప్పటివరకు సుమారుగా 1,43,12,66 మందికి ఈ కరోనా టీకాలు అందించడం జరిగింది. అలాగే దేశవ్యాప్తంగా ఇవాళ ఒక 15,568 కొత్త కేసులు రావడంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,11,12,010కి చేరుకుంది.
ఇందులో 1,65,712 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా 11,250 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,07,84,527కి చేరుకుంది. అలాగే దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 106 మంది వ్యాధి కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 1,57,193కి చేరుకుంది. అదే మన తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్లో ఇవాళ కొత్తగా 117 కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 8,89,916 చేరుకుంది. ఇందులో 718 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా 66 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 8,82,029కి చేరుకుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో ఈ కరోనా కారణంగా ఎలాంటి మరణాలు సంభవించలేదు. అదే మనం ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వారీగా ఇవాళ నమోదైనటువంటి కేసులు మనం చూసుకున్నట్టయితే తూర్పుగోదావరిలో 2 కేసులు నమోదై, పశ్చిమ గోదావరిలో 5, చిత్తూరు జిల్లాలో 41, గుంటూరులో 17, అనంతపురంలో 4, నెల్లూరు జిల్లాలో 9, ప్రకాశంలో 1, అలాగే కర్నూలులో 2, విశాఖపట్నంలో 6, కడప జిల్లాలో 8, కృష్ణా జిల్లాలో 11, శ్రీకాకుళంలో 10, అలాగే విజయనగరంలో 1 కేసు చొప్పున నమోదవడం జరిగింది. అదే మనం తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే తెలంగాణలో ఇవాళ కొత్తగా 176 కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 2,98,807కి చేరుకుంది. ఇందులో 1,951 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా 163 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 2,95,222కి చేరుకుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో ఒకరు ఈ వ్యాధి కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 1,634కి చేరుకుంది తెలంగాణలో. అదే మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారుగా 11,45,00,000 కేసులు నమోదు కాగా అందులో 9 కోట్ల మంది అయితే ఈ వ్యాధి నుంచి ఇప్పటివరకు కోలుకోవడం జరిగింది. అలాగే 25,40,000 మంది అయితే ఈ వ్యాధి కారణంగా ఇప్పటివరకు చనిపోవడం జరిగింది. అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే ప్రపంచం మొత్తం మీద సుమారుగా 3,87,700 కేసులు నమోదు కాగా అందులో అమెరికాలోనే 64,300 కేసులు నమోదై, మన భారతదేశంలో 17,000 కేసులు, బ్రెజిల్లో 59,000 కేసులు, ఫ్రాన్స్లో 23,000, అలాగే ఇటలీలో 18,900 కేసులు చొప్పున నమోదు జరిగింది. మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఈ జాబ్ వేకెన్సీస్ గురించి వెయిట్ చేస్తుంటారు. కాబట్టి మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ ఏదైనా వేకెన్సీలు ఉంటే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి మీరు మెసేజ్ ద్వారా తెలియజేయగలరు. ఇవాళ కూడా మనకి కొంతమంది సబ్స్క్రైబర్లు మెసేజ్ పెట్టారు. అందులో ఒక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక రెస్టారెంట్లో చపాతీ అలాగే వంట చేయడానికి ఒక మాస్టర్ కావాలని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక ప్రాజెక్ట్ కంపెనీలో పనిచేయడానికి కార్పెంటర్స్ అలాగే డక్ట్ ఫిట్టర్స్ కావాలని చెప్తున్నారు. వీళ్ళకి డైలీ వేజెస్ ఉంటాయంటే ఏ రోజు డబ్బులు ఆ రోజు ఇచ్చేస్తామని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక రెస్టారెంట్లో చపాతీ మరియు సమోసాలు తయారు చేయడానికి వచ్చినటువంటి ఒక మాస్టర్ కావాలని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి జహరా ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి క్లీనింగ్ కోసం అని చెప్పేసి ఒక కద్దమ్మ, అలాగే వంట కోసం అని చెప్పేసి ఇంకొక కద్దమ్మ కావాలని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. కార్ వాష్ బండికి డ్రైవర్ కావాలని చెప్తున్నారు. జీతం కూడా ఒక 200 దినాల పైనే ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి సలాం ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. జీతం కూడా ఒక 150 దినాలుగా ఉంటుందంట. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఇతని ఖాదీం డ్రైవర్ అకామా, ఇతను కపిల్ ఇతనికి తనాదులు ఇచ్చేశారంట. సో ఎవరైనా సరే వాళ్ళ ఇంట్లోకి డ్రైవర్ కింద తీసుకొని తనాదుల పైన వచ్చే వాళ్ళకి అకామా కొడతాము అని అడిగి ఉంటే కనుక మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి అతనికి సమాచారం అందించగలరు. ఇంకొక 2 సబ్స్క్రైబర్లు మనకి ఇండియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. వీళ్ళలో ఒకరికి వచ్చి హౌస్ బాయ్ కొత్త వీసా కావాలని చెప్తున్నారు. ఇంకొకరికి వచ్చి ఇంట్లో పనిచేయడానికి డ్రైవర్ది కొత్త వీసా కావాలని చెప్తున్నారు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా సరే హౌస్ బాయ్ వీసా కానీ డ్రైవర్ వీసా కానీ ఇచ్చేట్టుగా ఉంటే కనుక మీకు డిస్ప్లేలో ఒక 2 నెంబర్లు ఉన్నాయి కదా, ఆ నెంబర్లు కాల్ చేసి వారికి సమాచారం అందించగలరు. ఇవాళ మన సబ్స్క్రైబర్స్ యొక్క కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. అందులో ఫిర్దోస్ ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. అంకిశెట్టి వెన్నెల ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. షేక్ అర్హాన్ ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. రాచనేని నాని ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. వీరితో పాటుగా రాజవర్ధన్ కూడా ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. వీరందరికీ నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు పుట్టినరోజు జరుపుకుంటారంటే వారందరికీ కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఓకే ఫ్రెండ్స్,
ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అయితే కనుక రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.